అటు చూడు. మన లోకేష్ గారి నాయకత్వంలో ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మా వాళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజా రాజీనామా చేయి రాజా అన్నాడు. ఏమైనా చేస్తాడు కానీ రాజీనామా చేస్తాడా? అయ్యే పనేనా అది? అయ్యా నువ్వు రాజీనామా చేయొద్దు, కాసేపు అనుకున్నాం, సిగ్గుంటే రాజీనామా చేస్తావు. నీకు ఆ సిగ్గు ఎక్కడుంది? నీకు లేదు, మీ నాన్నకి లేదు. డబ్బులు పోగేసుకోవటం, మోసాలు చేయటం తప్ప రెండో పనే లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నారావారు. అయ్యా నారా లోకేష్, మై డియర్ రాజా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వయ్యా. సిబిఐ ఎంక్వైరీ వేసి క్లియర్ చీట్ తీసుకో. శభాష్ నారా లోకేష్ బ్రహ్మాండంగా నిర్వహించాడని సిబిఐ తెప్పించుకో. సిబిఐ ఎంక్వైరీ చేయవు, రాజీనామా చేయవు, అడిగిన దానికి సమాధానం చెప్పు, డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావు. చివరికి డిఎస్సి ఎగ్జామ్స్లు కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మిస్టర్ నారా లోకేష్, ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దౌర్భాగ్యంగా ఉంది. నీ శాఖనే నువ్వు సరిగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు. దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. అటు చూడు. స్పోర్ట్స్కు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి ఒకటేదో కాల్ రికార్డును చూపించేసి మాట్లాడుతున్నారు. మీకు సవాల్ చేస్తూ ఉన్నాం, ఎంతమంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చామో పబ్లిక్ డొమైన్లో పెడతాం, మీరు వెరిఫై చేయండి. వీళ్ళు క్రీడాకారులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారా లేదా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను. మీరు ఒక్కరిని చూపించినా సరే. బొంత రోసయ్య అనే అతను రాయన సురేష్ అని అతనికి ఫోన్ చేసి నీకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడాడు. 15 లక్షలు డిమాండ్ చేశారనేది. ఈ బొత్స రోసయ్య ఇతను హ్యాబిచువల్ క్రిమినల్. గతంలో ఇతను చేసే కార్యక్రమాలేంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్లు వదిలిన ఉద్యోగాలకు సంబంధించి ఇతను అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎవరో ఒక 10 మందిని ట్రాప్ చేయడము, నాకు సెంట్రల్లో పలానా వారు తెలుసు, రాష్ట్రంలో పలానా వాళ్ళు తెలుసు, నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేయడం జరుగుతుంది. మీ ప్రభుత్వ హయాంలోనే మీరు భర్తీ చేసిన సచివాలయాల ఉద్యోగాల్లో కూడా ఇతను ఇదే విధంగా ఫోన్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అప్పుడు శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ఇతన్ని పైన కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. సక్రమంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే కేవలం లోకేష్ బాబు గారి ఎదుగుదలను చూడలేక గుడ్డగాల్చి మసి ఆయన మీద వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పప్పులు ఎక్కడ ఉడకో జగన్మోహన్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర యువత అంతా కూడా లోకేష్ గారి వైపు చూస్తూ ఉంది. ఆయన కష్టపడి దేశ విదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తల దగ్గరికి పడిగాపులు కాసి వారందరికీ నచ్చజెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చి పరిశ్రమలు పెట్టాల్సిందంటే యువతలో మీకు స్థానం లేదని చెప్పి ఏదో విధంగా బదనాం చేయాలనే కుట్రలను ఛేదిస్తాం. మీ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని చెప్తా ఉన్నా.